పిన్నేలి సోదరులను 2 రోజుల పోలీసుల కస్టడీకి మాచర్ల కోర్టు అనుమతి ఇచ్చింది. వారిద్దరిని ఈ నెల 29, 30 తేదీల్లో మాచర్ల రూరల్ పోలీసులు విచారించనున్నారు. నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నేలి సోదరులను ప్రశ్నించనున్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గత మే నెల 24న టీడీపీ నేతలు జేవిశెట్టి వెంకటేశ్వర్లు అతని సోదరుడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసులో రామకృష్ణారెడ్డి A6 గా, వెంకట్రామిరెడ్డి A7 గా ఉన్నారు. వీరు ఈ నెల 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి ప్రశాంత్ 14 రోజుల రిమాండ్ విధించారు. పిన్నేలి సోదరులు ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. బుధవారం రిమాండ్ గడువు ముగియడంతో న్యాయమూర్తి ప్రశాంత్ ఆన్లైన్ ద్వారా పిన్నేలి సోదరులను విచారించారు. జనవరి 7 వరకు రిమాండ్ ను పొడిగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, శివాని, ఏదైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులకైతే గత జంట హత్యల కేసులో రిమాండ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే పిన్నెల సోదరులను 2 రోజులు పోలీసు కస్టడీకి మాచర్ల కోర్టు అనుమతించింది. వారిద్దరిని ఈ నెల 29, 30 తేదీల్లో మాచర్ల రూరల్ పోలీసులు విచారించనున్నారు. అయితే నెల్లూరు జిల్లాకు వెళ్లి పిన్నెల సోదరులను అయితే ప్రశ్నించనున్నారు. అయితే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొండ్లపాడు గత మే నెల 24న టీడీపీ నేతల జీవిశెట్టి వెంకటేశ్వర్లు అతని సోదరుడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ కేసులో రామకృష్ణారెడ్డి A6 గా ఉండగా వెంకట్రామరెడ్డి A7 గా ఉన్నారు. వీరు ఈ నెల 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. అయితే న్యాయమూర్తి ప్రశాంత్ 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే పిన్నెల సోదరులు అయితే ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. బుధవారం రిమాండ్ గడువు ముగియడంతో న్యాయమూర్తి ప్రశాంత్ ఆన్లైన్ ద్వారా పిన్నెల సోదరులను విచారించారు. జనవరి 7 వరకు అయితే రిమాండ్ దీని ప్రకారంగా పొడిగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క జంట హత్యల కేసులో మాచర్ల వైసీపీ నేతలు తట్టుకోలేని పరిస్థితి అయితే ఏర్పడినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దీని మీద ఏదైనప్పటికీ బెయిల్ మీద బయట ఉన్న పరిస్థితి ఉంది. గతంలో తీసుకుంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడంతో ఈ యొక్క పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులకు రిమాండ్ పడిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.